నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పోలవరం ప్రాజెక్టు వద్ద సీఎం చంద్రబాబు పర్యటన, పనుల పురోగతిపై స్వయంగా పరిశీలన. రాజధాని నిర్మాణానికి రెండో విడత భూ సమీకరణ, రైతుల నుంచి అంగీకార పత్రాలు స్వీకరించిన ప్రభుత్వం. కోనసీమ బ్లోఅవుట్ వద్ద కొనసాగుతున్న ఫైర్ ఫైటింగ్, నిర్విరామంగా శ్రమిస్తున్న ఓఎన్జీసీ సిబ్బంది. వెనజువేలాలో పరిణామాలపై భారత్ ఆందోళన, ప్రజల శ్రేయస్సు భద్రతకు ప్రాధాన్యమివ్వాలన్న జయశంకర్. గ్రీన్లాండ్పై నియంత్రణకు చాలా ఆప్షన్లు ఉన్నాయన్న అమెరికా, సైన్యాన్ని వాడే అంశం కూడా పరిశీలనలో ఉందని వెల్లడి. రాజధాని అమరావతిలో రెండో విడత భూ సమీకరణ ప్రారంభమైంది. తుళ్లూరు మండలం వడ్డమాన్లో ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్తో కలిసి మంత్రి నారాయణ భూ సమీకరణ ప్రక్రియను సిఆర్డీఏ యూనిట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. రైతుల నుంచి భూ సమీకరణ అంగీకార పత్రాలు స్వీకరించారు. రెండో విడతలో 7 గ్రామాల్లో 16,670 ఎకరాలను సమీకరించనున్నారు. రాజధాని నిర్మాణాన్ని విస్తరించే క్రమంలో రెండో విడత భూ సమీకరణ చేపడుతున్నామని ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ విమానాశ్రయం, క్రీడా మైదానం వంటి వాటికి భూమి అవసరమని చెప్పారు. భూములిచ్చిన రైతులకు కౌలుతో పాటు బ్యాంకు రుణాలు మాఫీపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. సమగ్ర అభివృద్ధి కోసం రైతులు కేటాయించిన భూమిని వాడుతున్న మాట కూడా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. అందులో భాగంగా ఈ రోజున ఈ మిగిలిన 3 గ్రామాలు, పెరకూరుపాడు నియోజకవర్గంలో 4 గ్రామాలు కలిసి 7 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ఎందుకు చేయాల్సి వచ్చిందనేది కూడా మనం అందరం కూడా ఆలోచన చేయాలి. అంతర్జాతీయ క్రీడా కేంద్రాన్ని ఒకదాన్ని స్థాపించాలని, భవిష్యత్తులో కొన్ని సంవత్సరాల తర్వాత అయినా ఒలింపిక్స్ గేమ్స్ ని ఇక్కడికి తీసుకురావాలని, క్రీడా సంస్థలను ఏర్పాటు చేయాలి, ఒక స్టేడియం ఏర్పాటు చేయాలి, అది అంతర్జాతీయ స్థాయిలో ఉండాలనేది ఒక ఆలోచన. మరి రాజధానికి అంతర్భాగంగా ఒక ఎయిర్పోర్ట్ ఉండాలి. అది గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఉంటే రాజధానికి అంతర్జాతీయ శోభ వస్తుంది. తద్వారా ఈ ప్రాంతం ఆర్థిక అభివృద్ధి చెందుతుంది. వివిధ పారిశ్రామికవేత్తలు గాని, వ్యాపార సంస్థలు గాని ఈ ప్రాంతానికి వచ్చి స్థిరపడి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అవకాశాలు, స్థిరపడే అవకాశాలు రావాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కూడా ఆలోచన చేస్తున్న సంగతి చాలా మందికి తెలుసు. ఈ సందర్భంగా 2 చిన్న కోరికలు ఉన్నాయి. ఒకటేంటంటే రాజధానికి నిర్మాణానికి రైతులకి కౌలు ఇచ్చే విషయంలో ఆ కౌలు 30,000గా ఉంది. ఏదైనా పెంచగలిగితే కొంతమేరకు పెంచాలటానికి ఆలోచన చేయమని నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక రెండవ ఒక అంశం ఏంటంటే 2014-19 కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ హామీ ఇచ్చాం. రాజధాని ప్రాంతంలోని రైతులకి భూమి ఎవరైతే భూ సమీకరణకు ఇస్తారో ఇచ్చిన వారి కోసం 1,50,000, రాష్ట్రం అంతా 1,00,000 రూపాయలు చేస్తే ఈ మన రాజధాని ప్రాంతంలో 1,50,000 వరకు రాజధాని రైతులకు రుణమాఫీ చేసిన సంగతిని మంత్రి గారికి గుర్తు చేసుకుంటా ఉన్నాను. దీన్ని కూడా సానుకూలంగా ఆలోచించి ఈ 2 విషయాల్ని మంత్రి గారు దీనిలో మధ్యస్థం వహించి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మాట్లాడి దీన్ని పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అమరావతిలో రైతుల నుంచి తీసుకున్న భూమిని చాలా త్వరగా అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ పునరుద్ఘాటించారు. 3 ఏళ్లలో అంతర్జాతీయ విమానాశ్రయం, క్రీడా మైదానం, స్మార్ట్ సిటీ పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు చెప్పారని, ఆ దిశగా పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. కౌలు పెంచడంతో పాటు రాజధాని రైతుల రుణమాఫీపై ముఖ్యమంత్రి సూత్రప్రాయంగా అంగీకరించారని తెలిపారు. ఈ వర్ధమానంలో మొత్తం 1768.10 ఎకరాలు ఈ యొక్క పట్టా భూమి, అసైన్ భూమి. దీనికి సంబంధించి నిన్న నోటిఫికేషన్ ఇచ్చాం ల్యాండ్ పుల్లింగ్ కి. సరే అనుకున్నది ఏంటంటే యాజ్ టీజ్ గా 2014-19లో ఎలాగైతే ల్యాండ్ పుల్లింగ్ అదే విధంగా పోవాలనుకున్నాం. ఒకటి వీలైన తొందరలో తీసుకున్న భూమిని డెవలప్ చేయమని ముఖ్యమంత్రి గారు కూడా ఏంటంటే 3 సంవత్సరాల్లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని
కంప్లీట్ చేయాలని, ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే ట్రాక్ 3 కూడా 3 years లో కంప్లీట్ చేయాలని టార్గెట్ ఇచ్చారు. ఆ 3 యాక్టివిటీస్ పూర్తయితే అనేక ఇండస్ట్రీస్ కానీ, అనేక హోటల్స్ కానీ, అనేక ఉద్యోగాలు వచ్చే అనేకం వస్తాయి. ఆ నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి ఈ 3 కూడా 3 years లోపల అయ్యేటట్టుగా సిఆర్డీ ప్రణాళికలు రచించి వస్తుంది. గ్రామాలు ఏదైతే 29 గ్రామాల్లో ఇప్పుడు డిపిఆర్ తయారు చేసి వర్క్ స్టార్ట్ చేశారు. కొన్ని గ్రామాల్లో 6 నెలల పూర్తి గ్రామాల లోపల, గ్రామ కంటలో 6 నెలల లోపల రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్, లైట్స్. అయితే ఈ గ్రామానికి ఈ గ్రామ కంఠం కాకుండా బయట తీసుకున్న ల్యాండ్ ఏదైతే ఉందో దాని యొక్క లెవెల్స్ తీసుకొని దాని డిజైన్ ఫస్ట్ చేయాలి. ఈ గ్రామానికి గ్రామ కంఠం కాకుండా మీరేదైతే ల్యాండ్ బిల్డింగ్ ఇస్తారో దానికి సంబంధించిన రోడ్లు, డ్రైన్స్ ఇవన్నీ చేయడానికి ఫస్ట్ లెవెల్స్ ఫైనలైజ్ చేయాలి. అది చేసిన తర్వాత ఈ గ్రామ కంఠంలో కూడా రోడ్లు, డ్రైన్స్ డిపిఆర్ తయారు చేసి వీలైనంత వరకు ఈ 6 months లోనే వీలైన తొందరలో చేసి మీ శాసనసభ్యులకు ఇస్తాము. వారు మీతో కూర్చొని డిస్కస్ చేసిన మార్పులు చేర్పులు చెప్తే దాని ప్రకారం చేసి ఈ గ్రామ కంఠం లోపల కూడా రోడ్డు కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, వాటర్ కనెక్షన్స్ కావచ్చు చేస్తామని తెలియజేస్తున్నాను. ల్యాండ్ పుల్లింగ్ చేసే ముందు రోజు వరకు ఎవరైనా రుణం చేస్తుంటే 1,50,000 వరకు దాన్ని తొలగించేటట్టుగా అప్పుడు చేశాం. అయితే అప్పుడు రాష్ట్రం మొత్తం ఉండింది అది ఈ యొక్క రుణమాఫీ. అయితే ఇప్పుడు శాసనసభ్యులు అడిగారు, నేను ఇప్పుడే ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. రైతుల రత్నాలను శాసనసభ్యులు అడిగారు సార్, అప్పుడు చేశాము, ఇది చేయమంటే ముఖ్యమంత్రి గారు దాన్ని యాక్సెప్ట్ చేశారు. రెండవది ఏంటంటే ఈ యొక్క యాన్యుటీని పెంచమని కూడా అడిగారు, దాన్ని కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. వారు ఏం చెప్పారంటే 2014-19లో రైతు సోదరులందరూ కలిసి అప్పుడు నిర్ణయించినది 30,000, 50,000. అప్పుడు అయ్యే ఖర్చులు, దాని మీద వచ్చే పంట ఫలితం, ఆ తేడా అవన్నీ చూసి చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేశారు పెంచడానికి. అయితే ఎంత పెంచాలనేది అప్పటికిప్పటికి ఆ ఖర్చుల్లో కావచ్చు, వాళ్ళు ఆ పంటలు అమ్ముకుంటే వచ్చే దాంట్లో కావచ్చు, దాన్ని ఎస్టిమేట్ చేసి పెంచడానికి ఒప్పుకున్నారు. ఎంత అనేది యాక్చువల్ గా క్యాలిక్యులేట్ చేయమన్నారు. అది క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఎంత అనేది యాక్చువల్ గా తెలియజేయడం జరుగుతుంది. రాజధాని 2వ విడత భూ సమీకరణ ప్రక్రియకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాజధాని అమరావతి 2వ విడత భూ సమీకరణ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. 2వ విడత భూ సమీకరణలో భాగంగా గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో ఉన్నటువంటి 3 గ్రామాలు, అదేవిధంగా పల్నాడు జిల్లా పెద్దకూరపాటు నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 గ్రామాలు, మొత్తం 7 గ్రామాలకు సంబంధించి 16,666 ఎకరాలను భూ సమీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం మన గుంటూరు సమీపంలో, రాజధాని సమీపంలో ఉన్నటువంటి వడ్డమాను విలేజ్లో మంత్రి నారాయణ, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ఇద్దరు వచ్చి ఇక్కడ గ్రామసభ ప్రారంభించారు. అదేవిధంగా ఇక్కడ రైతుల దగ్గర నుంచి ఎవరైతే భూ సమీకరణకు సిద్ధంగా ఉన్నారో వాళ్ళంతా రైతుల దగ్గర నుంచి కూడా పత్రాలు సేకరించడం కూడా జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భూ సమీకరణకు సంబంధించి రైతుల దగ్గర నుంచి పత్రాలు తీసుకోవడానికి, అదేవిధంగా వారికి వచ్చిన సమస్యలు కావచ్చు, వారి నుంచి కావాల్సిన వినతులు అన్ని సేకరించేందుకు కూడా ఇక్కడ ఒక యూనిట్ ఆఫీస్ కార్యాలయాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సిఆర్డీఏ స్థానిక కార్యాలయం నిరంతరం పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు, చుట్టుపక్కల రైతులు కావచ్చు, ఎవరైనా సరే ఈ భూ సమీకరణ సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా లేదా ఎలాంటి సందేహాలు ఉన్నా వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా సర్వేయరు, ఒక జిల్లా స్థాయి అధికారి ఇక్కడ ఉంటారు. వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. అదేవిధంగా సమీకరణ సంబంధించినటువంటి వివరాలతో పాటు వాళ్ళ వివరాలన్నింటినీ కూడా ఇక్కడ తీసుకోవడం, అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగే ప్రక్రియ అంతా కూడా ఇక్కడ కొనసాగుతుంది. అయితే ఈ భూ సమీకరణలో భాగంగా సేకరించే స్థలంలో రానున్న రోజుల్లో అంతర్జాతీయ విమానాశ్రయం, అదేవిధంగా అంతర్జాతీయ క్రీడా మైదానంతో పాటు స్మార్ట్ సిటీని, అదేవిధంగా రైల్వే ట్రాక్ను, రైల్వే లైన్లు అన్నింటిని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి కూడా నారాయణ తెలిపారు. అయితే ఇక్కడ స్థానికంగా రైతులు తమ దృష్టికి కొన్ని సమస్యలు తీసుకొచ్చారని, వాటన్నిటిని కూడా పరిష్కరించేందుకు కూడా మేము ఒక సీఎం గారితో మాట్లాడి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అయితే ఇక్కడికిక్కడ రైతులు తమ యొక్క బ్యాంకులో ఉన్న రుణాల గురించి
సంబంధించి ప్రస్తావన తీసుకొచ్చారు. స్థానిక ఎమ్మెల్యే అటువంటి తెనాలి శ్రావణ్ కుమార్ రైతుల తరపున వాళ్ళ యొక్క రుణాలు వెంటనే మాఫీ చేయాలని చెప్పి కూడా మంత్రి నారాయణ దృష్టికి తీసుకురాగానే మంత్రి నారాయణ వెంటనే సీఎం చంద్రబాబు నాయుడుకి ఫోన్ చేసి ఇట్లా సమస్య ఉందని చెప్పడంతో సీఎం చంద్రబాబు నాయుడు వెంటనే రైతుల రుణాలు మాఫీ చేయండి అని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చారని కూడా మంత్రి నారాయణ వివరించారు. అదేవిధంగా మరికొంత ఇక్కడ రైతులు తమ కౌలు పెంచాలని, అదేవిధంగా ఫ్లాట్ల విషయము ఇతరత్ర కొన్ని సమస్యలను మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లారు. అయితే వీలైనంత వరకు తమ దృష్టిలో తమ పరిధిలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా తాము పరిష్కరిస్తామని, ఇంకా పై స్థాయిలో తీసుకున్న నిర్ణయాలు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని. అయితే ఇక్కడ రైతులు గతంలో ఎప్పుడైతే 2014 టైంలో ఇక్కడ రాజధాని లేని సమయంలో రాష్ట్రం కోసము ప్రభుత్వానికి వెంటనే 33 ఎకరాలకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు త్యాగం చేసిన పరిస్థితి గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా ఆ తర్వాత క్రమంలో అభివృద్ధి చేసే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి తాజా కొత్త ప్రభుత్వం ఇది వైకాపా ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ పూర్తిగా ఆ అభివృద్ధి నిలిపివేసింది అనేది, రాజధాని కూడా పక్కన పెట్టేస్తుందని చెప్పి కూడా ఈ నేపథ్యంలో ఇక్కడ రాజధాని అనేది కొంత మేరకు అక్కడ పనులు ఎక్కడికక్కడ పనులు నిలిచిపోయాయని. అయితే ఎప్పుడైతే కూట ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిందో ఇక్కడ రాజధాని పనులు అయితే సర్వవేగంగా జరుగుతున్నాయని, గతంలో జరిగిన తప్పులు జరగకుండా ఎక్కడికక్కడ వేగంగా పనులు అయితే జరుగుతూ ఉన్నాయని. అయితే ఇక్కడ కొత్తగా ఈ రెండో విడతలో భూ సమీకరణ చేస్తున్న రైతుల దగ్గర నుంచి తీసుకున్న భూముల్ని 3 ఏళ్లలో అభివృద్ధి చేసే దిశగా కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుందని, చాలా త్వరగా చాలా వేగంగా అంటే రహదారుల నిర్మాణం కావచ్చు, విద్యుత్ లైన్లు కావచ్చు, నీటి సరఫరా కావచ్చు, అన్నింటినీ కూడా గతంలోలా కాకుండా గతంలో ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళామని. అయితే ఇప్పుడు ఏంటంటే ఎక్కడికక్కడ త్వరవేగంగా చాలా తొందరగా పనులు పూర్తయ్యే విధంగా కూడా మౌలిక వసతుల కల్పన ప్రత్యేక దృష్టి సారించామని చెప్తున్నారు. అదేవిధంగా ఈ వడ్లమాన్ని రైతుల దగ్గర నుంచి కొన్ని వినతులు వచ్చాయని, ఈ గ్రామీణ అభివృద్ధిని కూడా వారు కోరుకున్నారని, అదేవిధంగా ఈ మౌలిక వసతులను 6 నెలల్లో పూర్తి చేసి ఇప్పటికే ఈ వడ్లమానికి ప్రధాన రహదారితో పాటు సీసీ రోడ్ల నిర్మాణానికి కూడా మంత్రి నారాయణ ఇటీవలే ఆమోదం తెలిపారు, నిధులు కూడా కేటాయించారు. అదేవిధంగా పూర్తి గ్రామం మొత్తం అభివృద్ధికి కూడా 6 నెలల్లో శ్రీకారం చుడుతున్నామని, పూర్తి చేస్తామని కూడా చెప్పారు. రానున్న రోజుల్లో చాలా వేగంగా ఈ వడ్లమాన్ని అభివృద్ధి చేస్తామని, అదేవిధంగా ఏదైతే ఈ గ్రామాలు 7 గ్రామాల్లో ఉన్నాయో 7 గ్రామాల్లో ఉన్నటువంటి 16,666 ఎకరాలు తీసుకొని వాటిని శరవేగంగా 3 సంవత్సరాల పరిధికి పెట్టుకొని ఈ 3 సంవత్సరాల్లో వీటన్నిటి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి అంతర్జాతీయ విమానాశ్రయం, అదేవిధంగా క్రీడా మైదానం అన్నింటినీ కూడా ఈ 3 ఏళ్లలో అందుబాటులో తీసుకొచ్చేందుకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతతో ఉన్నారని, దాన్ని కట్టుబడే సిఆర్డీ అధికారులు కావచ్చు, యంత్రాంగం కావచ్చు కూడా శరవేగంగా ముందుకు సాగుతుందని కూడా మంత్రి నారాయణ తెలిపారు. రానున్న రోజుల్లో ఈ రాజధాని అభివృద్ధి పనులు అనేవి ఎంతో వేగంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగుతాయని కూడా చెప్తున్నారు. అదేవిధంగా చట్టబద్ధత మీద కూడా కొంతమంది రైతులు అడుగుతున్నారని, త్వరలోనే ఆ చట్టబద్ధత కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సానుకూల నిర్ణయం వచ్చే అవకాశం ఉందని కూడా నారాయణ చెప్పారు. దీని పట్ల రైతులైతే పూర్తి సానుకూలంగా ఉన్నారు. వడ్లమాన రైతులైతే తమ సందేహాలు నివృత్తులు చేసుకున్న తర్వాత సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని హామీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా తామంతా కూడా భూ సమీకరణకు సిద్ధంగా ఉన్నామని, రాజధాని అభివృద్ధిలో భాగమవుతామని కూడా రైతులు కూడా సానుకూలంగా స్పందించిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గంగరేగుల వలస గ్రామంలో ఏనుగులు హల్చల్ చేశాయి. నిన్న రాత్రి గ్రామంలోకి వచ్చిన ఏనుగులు ధాన్యం బస్తాలను ధ్వంసం చేశాయి. సుమారు 70 బస్తాలను గజరాజులు నాశనం చేశాయని రైతులు లబోదిబోమంటున్నారు. ఏనుగులు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అక్కడ ఏనుగులు సడన్ గా వచ్చాయి. అవి అందులో 70 బ్యాగులు ధాన్యం ఉన్నాయి. సడన్ గా అవి తినేసాయి. ఇప్పుడు మేము ఏడ్ చేయడం మాకు అర్థం కావట్లేదు. పంట నష్టపరిహారం ప్రభుత్వం కల్పించాలని మేము ఆశిస్తున్నాం. ఈ పండగ ముందు మాకు ఇవే అనుకుని నమ్ముకొని ఉన్నాము. మరి దీనికి ఆధారంగా ఏ విధంగా మీరు చేస్తారు మాకు అర్థం అవ్వట్లేదు. అది మా వినపం. మన్యం జిల్లాలో ఏనుగుల దాడిపై మంత్రి సంధ్యారాణి కలెక్టర్ డిఎఫ్ఓతో మాట్లాడారు. కొమరాడ మండలం గంగరేగు వలసలో ధాన్యం బస్తాలు ఏనుగులు ధ్వంసం చేశాయి. నష్టపోయిన రైతుల పంట పరిహారం అంచనా వేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని అధికారులు మంత్రికి వివరించారు. అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని మంత్రి సంధ్యారాణి ఆదేశించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసు మండలం 2 రోజుల క్రితం ఓఎన్జీసీ సైట్లో బ్లో అవుట్తో పెద్ద ఎత్తున మంటలు ఎగసి స్థానికులు భీతావహులయ్యారు. సోమవారం ఉదయం మోరిఫై డ్రిల్లింగ్ సైట్లోని బావిలో గ్యాస్ లీక్ కావడంతో భారీ శబ్దంతో అగ్ని కీలలు విరుచుకుపడ్డాయి. బ్లోఅవుట్కు ముందు ఉదయం 8 గంటలకు నిక్షేపాల అన్వేషణ జరుగుతున్న సమయంలో తీసిన దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. అందులో సిబ్బంది తమ విధుల్లో తలమునకలయ్యారు.
కాసేపటికి జరిగిన హఠాత్ పరిణామం అందరినీ హడలెత్తించింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో ఓఎన్జీసీ బ్లోఅవుట్ మంటలు 3 రోజులుగా కొనసాగుతున్నాయి. మొదటి రోజుతో పోలిస్తే తీవ్రత తగ్గినా మంటలు కొనసాగుతున్నాయి. అగ్నికీలలకు దగ్ధమైన యంత్రాలు, ఇతర సామగ్రిని ఘటనాస్థలి నుంచి అధికారులు బయటకు తీస్తారు. మంటలపై అగ్నిమాపక యంత్రాలతో నీటిని విరజిమ్మే ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది. కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్న టేకు దొంగల వాహనాన్ని సత్యసాయి జిల్లా పోలీసులు పట్టుకున్నారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని 3 నిందితులను అరెస్టు చేశారు. అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచిన పోలీసులు నిన్న రాత్రి మెలవాయి గ్రామం వద్ద తనిఖీ నిర్వహించి వాహనాన్ని పట్టుకున్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం దేవునల్తాడకు చెందిన చెక్క గోపాలరావు అనే వ్యక్తి నిన్న సముద్రంలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. రాకాసి అలలకు బోటు బోల్తా పట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 5 వేటకు వెళ్లగా బోటు బోల్తా పట్టడంతో 1 మరణించారు. 4 సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. గోపాలరావుకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం 10 లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది. రాష్ట్రంలో ఉన్నవారి కంటే విదేశాల్లో స్థిరపడిన వారే మాతృభాషపై అధికంగా మమకారం చూపుతున్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. విజయవాడలోని పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ కళాశాలలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రభాసాంధ్రుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బోధనకు, పరిశోధనకు పరిమితం కాకుండా దేశ విదేశాల్లో విద్యాపరమైన సమస్యలపై చర్చించి పరిష్కరించేందుకు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం పనిచేస్తోందని బుద్ధప్రసాద్ కొనియాడారు. దీనిని మరింత ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. రాష్ట్రాలు, ఇతర దేశాల్లో ఉన్నంత తెలుగు మీద అభిమానంగానే ఉండి మన దగ్గర తక్కువ. ఇప్పుడు ఈ సభలకి ఎంతమంది సొంత ఖర్చులు పెట్టుకుని వచ్చారంటే వాళ్ళకి అభిమానంతో ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పాను. అని ఇక్కడ మాకు కూడా ఏమంటే సభలు జరుగుతున్నాం కానండి, ఎంతసేపు సభలు జరిపి గతం ఎంతో ఘనకీర్తిని చాటుకోవటం తప్ప వర్తమానంలో ఉన్న సమస్యల్ని, భవిష్యత్తులో ఎదుర్కోబోయే సమస్యల్ని చర్చించడం కానీ పరిష్కరించడం కానీ చేయలేకుండా ఉన్నాం. అది కొంత నా బోటాలకు అసమ్మతి కలిగిస్తున్న అంశం. అందరికి కూడా అదే, వచ్చిన తర్వాత ఆనందంతో వస్తారు. ఇవన్నీ ఏదైనా మనం చర్చించేదని కొంత పరిష్కారం చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి అనుకుంటారు. అది ఆ దిశలో రాకుండా ఎవరు వచ్చినా కూడా తెలుగు చాలా గొప్పదని చెప్పటం, తెలుగుకు డోకా లేదని చెప్పటం, ఈ తెలుగుని మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పటం, ఈ మాటలు సరిపోతున్నాయి, పొడి మాటలు తప్ప ఒక తగిన కార్యాచరణ ప్రణాళిక. అసలు తెలుగు ఏమి సమస్యలు ఎదుర్కొంటుంది? ప్రధానమైనది ఏంటంటే విద్యాబోధనలో తెలుగు ప్రధానం. ఇవాళ మనం చూస్తున్నాం, తెలుగు అక్షరాలు కూడా నేర్పించిన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. విజయవాడలోని ఈట్ స్ట్రీట్ వద్ద 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. రోడ్డు భద్రతా నియమాలపై పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ లక్ష్మీశా హెచ్చరించారు. హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడపాలని డీసీపీ సెరిన్ బేగం సూచించారు. పిల్లలు, పెద్దలు అందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు విద్యాసాగర్ రావు విజ్ఞప్తి చేశారు. నగరం సేఫ్గా ఉంటుంది, నగరాలు సేఫ్గా ఉంటే రాష్ట్రం సేఫ్గా ఉంటుంది, రాష్ట్రాలు సేఫ్గా ఉంటే దేశము క్యూర్గా అండ్ సేఫ్టీగా ఉంటుంది. ఇదే ఉద్దేశంతో అక్కడ గౌరవ ప్రధానమంత్రి వర్యులు, ఇక్కడ ముఖ్యమంత్రి వర్యులు ప్రతి నగరాన్ని, ప్రతి రోడ్స్ని మనం సేఫ్గా పెట్టడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకొని ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో ఒక వారం జరిగే ఈ వారోత్సవాల్ని మాసోత్సవాలుగా మార్చి నెలంతా అది కొత్త సంవత్సరంలో కొత్త వరవడితో, కొత్త ఉత్సాహంతో నూతన సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకుంటూనే ఈ రోడ్ సేఫ్టీ గురించి అవగాహన కల్పించడానికి
ఈ రోడ్ సేఫ్టీ మంత్స్ అని జనవరి మంత్ మొత్తం డిక్లేర్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క కార్ డ్రైవర్స్కి, బైక్ డ్రైవర్స్కి, లైసెన్స్ హోల్డర్స్కి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్ ది సేమ్ టైం హెచ్చరిస్తున్నాను కూడా. ట్రాఫిక్ పోలీస్ రోడ్డు మీద కనిపిస్తే తప్పించుకొని వెళ్ళిపోవడమో, లేకపోతే ఎందుకన్నా వచ్చిందా అని చెప్పి తిట్టుకొని ఫైన్ కట్టడమో చేస్తారు. కానీ ఈ ట్రాఫిక్ రూల్స్ అనేవి ఎవరి కోసమో కాదు, మన కోసం మనం పెట్టుకున్న రూల్సే. దాన్ని పాటించాల్సిన బాధ్యత మనకు అందరికీ ఉంది. మైనర్ డ్రైవింగ్ అనేది ఒక పెద్ద న్యూసెన్స్ లాగా అయిపోయిందండి. వితౌట్ లైసెన్స్ వెన్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు రైడ్ ఏ టూ వీలర్ యూ షుడ్ నాట్ రైడ్. హెల్మెట్ అనేది ట్రాఫిక్ పోలీస్ కోసం కాదండి, మీ భద్రత కోసం అని గుర్తు పెట్టుకొని హెల్మెట్ తప్పకుండా ధరించండి. ట్రిపుల్ రైడింగ్ కొంచెం అవాయిడ్ చేయండి. ట్రిపుల్ రైడింగ్ కూడా చాలా ప్రాబ్లంగా ఉంది సిటీలో. ఎన్నో కార్యక్రమాలు ఈ రోడ్ సేఫ్టీ మీద అటు ఎన్సీసీ క్యాడెట్స్తో చేసేవాళ్ళు, పిల్లలతో చేసేవాళ్ళు, పేరెంట్స్తో చేసేవాళ్ళు, డ్రైవర్స్ని చేసేవాళ్ళు, ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవాళ్ళు. మిగతా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అన్నీ మనకన్నా చాలా తక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉంటాయి. కానీ నేను అన్నింటిలో పర్యటించి నేను ట్రాఫిక్ ప్రతిరోజు చూస్తూ ఉండేవాడిని, దాంట్లో గమనిస్తుండేవాడిని. ట్రాఫిక్ సెన్స్ అనేది ప్రజల్లో ఉంటే ఎంత బ్రహ్మాండంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొద్దిగా ఉన్నప్పటికీ ఎలా చేయగలుగుతారు అనేది గమనంలో తీసుకున్నాం. ఆ తర్వాత మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగా పెరిగిన యాక్సిడెంట్స్ ఏం తగ్గట్లా. కడప జిల్లా జమ్మలమడుగులోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల మైదానంలో 69వ జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు కోలాహలంగా సాగుతున్నాయి. ఈ నెల 5న టీడీపీ కడప జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డి పోటీలను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 30 టీంలు, 353 మంది బాలికలు ఈ పోటీలకు హాజరయ్యారు. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, చండీగఢ్, మహారాష్ట్ర, ఒడిశా వంటి సుదూర ప్రాంతాల నుంచి బాలికలు పోటీలో పాల్గొనేందుకు వచ్చారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఇక్కడి సౌకర్యాలు, ఆతిథ్యంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. और मैं यहाँ पे अपना वॉलीबॉल का टूर्नामेंट नेशनल्स के लिए आई हूँ, जो कि आंध्र प्रदेश में हो रहा है. और यहाँ पे हमें हर एक फैसिलिटीज मिल रही है, जैसे रहने का हो गया, हमें खाने का हो गया. हमें खाने का हर एक चीज ध्यान रखा जा रहा है, समय पर हमें सारा खाना दिया जा रहा है. और यहाँ का जो स्टाफ है वो बहुत ज्यादा कोऑपरेटिव है और हमारी हर एक चीज का ध्यान भी रख रहा है. So I am captain of Uttarakhand team and it's our team. तो हम जब आंध्र प्रदेश आए, इधर का क्लाइमेट वैसे बहुत हॉट है, पर इधर आके हमको बहुत अच्छा लगा. इधर का फूड बहुत ही एक्सीलेंट, एवरीथिंग इज एक्सीलेंट हमको यहाँ की. और इधर का ग्राउंड भी बहुत अच्छा है और लोग तो बहुत अच्छे हैं, बहुत ही पोलाइटली बात करते हैं हमसे. बेसिक आई एम कैप्टन ऑफ एपी అండ్ నేను వైస్ కెప్టెన్. మేము నెల్లూరు డిస్టిక్లో స్టేట్ మీట్ ఆడి అక్కడ మెరిట్ ఉన్న ప్లేయర్స్ అందరినీ ఇక్కడికి ఏపీ టీమ్కి సెలెక్ట్ చేసి 10 days అక్కడ క్యాంప్ చేసి ఇక్కడికి కడపకి వచ్చాము, జమ్మలమడుగుకి. ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. జమ్మలమడుగులో మాకు అకామిడేషన్ కానీ, ఫుడ్ కానీ మొత్తం బాగున్నాయి. My name is Sophia. I am from Karnataka. ಇಲ್ಲಿ ವ್ಯವಸ್ಥೆ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿದೆ. ನಾವು 2 ಮ್ಯಾಚ್ ತೆಲಂಗಾಣ ಮತ್ತು AVS ಮೇಲೆ ವಿನ್ ಆಗಿದ್ದೀವಿ. ನಾಳೆ ಒಂದು ಮ್ಯಾಚ್ ಇದೆ. ಇಲ್ಲೆಲ್ಲಿ ವ್ಯವಸ್ಥೆ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿದೆ, ಊಟದ ಫೆಸಿಲಿಟೀಸ್ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿದೆ. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. జనవరి 12వ తేదీ ఉదయం 10:17 PSLV C-62 మిషన్ను శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగించనున్నట్లు ఇస్రో పోస్ట్ చేసింది. ఇది PSLVకి చెందిన 64వ ప్రయోగం. ఇందులో ప్రాథమిక పేలోడ్గా EOS N1 అన్వేషణను కక్షలో ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయం, పట్టణ మ్యాపింగ్, పర్యావరణ పరిశీలన రంగాల్లో భారత రిమోట్ సెన్సింగ్ సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ ఉపగ్రహాన్ని ఇస్రో రూపొందించింది. బెంగళూరుకు చెందిన ఆర్బిట్ AID ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన ఆయిల్ శాట్ సహా విదేశాల నుంచి మరో 18 పేలోడ్లను కూడా PSLV నింగిలోకి మోసుకు వెళ్లనుంది. ఆయిల్ శాట్ ద్వారా తొలిసారి కక్షలో ఇంధనాన్ని నింపే సామర్థ్యాన్ని పరీక్షించనున్నట్లు ఇస్రో తెలిపింది. పునర్వినియోగ, సుస్థిర ఉపగ్రహ కార్యకలాపాల దిశగా ఇది కీలకమైన ముందడుగు కానుంది. హైదరాబాద్కు చెందిన టేక్ మీ టు స్పేస్, ఇయాన్ స్పేస్ సంస్థలు కలిసి కృత్రిమ మేధ డేటా ప్రాసెసింగ్తో భూమిని చిత్రీకరించే MOI-1 అనే 14 కిలోల కాంపాక్ట్ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నాయి. 2025లో చేపట్టిన PSLV C-61 మిషన్ విఫలమైంది. ఈ నేపథ్యంలో 2026లో చేపట్టిన ఈ మొదటి కక్ష్య ప్రయోగం ప్రాధాన్యం సంతరించుకుంది. ఢిల్లీలోని రామ్లీలా మైదాన్ ప్రాంతంలో మున్సిపల్ అధికారులు చేపట్టిన ఆక్రమణల కూల్చివేతల ప్రక్రియ ఘర్షణలకు దారితీసింది.
తుర్కుమన్ గేటు వద్ద ఉన్న సయ్యద్ ఫైజ్ ఎలాహీ మసీదు శ్మశాన వాటికకు ఆనుకుని ఉన్న భూమిలో కూల్చివేతలు చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఈ దాడుల్లో 5 పోలీసులు గాయపడ్డారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చివేత చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో 100 నుంచి 150 మంది ఆందోళనకారులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. వారిలో చాలా మంది అధికారులు నచ్చజెప్పడంతో వెనుదిరిగారు. అయితే కొందరు మాత్రం రాళ్ల దాడికి తెగబడ్డారు. ఆ గుంపును చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు. గాయపడ్డ పోలీసులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మసీదు సమీపంలోని వంటశాల, డిస్పెన్సరీని ఆక్రమణలుగా న్యాయస్థానం ప్రకటించిందని వివరించారు. వెనిజువెలాలో జరుగుతున్న పరిణామాల పట్ల భారత్ తీవ్ర ఆందోళన చెందుతోందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. అమెరికా, వెనిజువెలా ప్రభుత్వాలు చర్చించి ప్రజల శ్రేయస్సు, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. లక్సెంబర్గ్లో ఆ దేశ ఉప ప్రధాని జేవియర్ బెట్టెల్తో జయశంకర్ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర సహకారంపై ఇరువురు సమీక్ష జరిపారు. ఐరోపా సమాఖ్యలో భారత్కు కీలక భాగస్వామిగా లక్సెంబర్గ్ ఉందని జయశంకర్ వివరించారు. ఈ సందర్భంగా వెనిజువెలా పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసిన జయశంకర్ చాలా ఏళ్లుగా ఆ దేశంతో భారత్కు మంచి సంబంధాలున్నాయని తెలిపారు. తరువాత లక్సెంబర్గ్ ప్రవాస భారతీయులతో జరిగిన సమావేశంలో ప్రసంగించిన జయశంకర్ ఆపరేషన్ సింధూర్ సమయంలో పాశ్చాత్య దేశాల కపటత్వం బయటపడిందని విమర్శించారు. మైళ్ల దూరంలో ఉన్న దేశాల్లో ఉద్రిక్తత నెలకొంటే అవి ఆందోళన చెందుతాయని, కానీ తమ సొంత ప్రాంతంలో ప్రమాదాలు వాటి కంటికి కనపడవని వివరించారు. వెనిజువెలా 30 మిలియన్ల నుంచి 50 మిలియన్ బ్యారెళ్ల అధిక నాణ్యత కలిగిన చమురును అమెరికాకు అందజేస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. చమురు అమ్మకం ద్వారా వచ్చే ఆదాయాన్ని తాను నియంత్రిస్తానని, తద్వారా అవి వెనిజువెలా, అమెరికా రెండింటికీ ప్రయోజనం చేకూరుస్తాయని ట్రూత్ సోషల్లో ట్రంప్ రాసుకొచ్చారు. చమురును దాని మార్కెట్ ధరకు విక్రయించి నేరుగా అమెరికాకు రవాణా చేస్తామని ట్రంప్ అన్నారు. చమురును నిల్వ నౌకల ద్వారా తీసుకెళ్లి నేరుగా అమెరికాలోకి అన్లోడింగ్ డాక్లకు తీసుకోరని వెల్లడించారు. అమెరికా ఇంధన కార్యదర్శి క్రిస్ రైట్ను వెంటనే చర్య తీసుకోవాలని తాను ఆదేశించారని ట్రంప్ అన్నారు. మరోవైపు అధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్టు చేయడానికి అమెరికా చేసిన దాడుల్లో 24 మంది వెనిజువెలా భద్రతా అధికారులు మరణించారని వెనిజువెలా తెలిపింది. బంగ్లాదేశ్లో మరో హిందూ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. దొంగతనం చేశాడనే అనుమానంతో తనను వెంబడిస్తున్న గుంపు నుంచి తప్పించుకోవడానికి 20 ఏళ్ల యువకుడు కాలువలోకి దూకి చనిపోయాడు. నవగావ్ జిల్లాలో మహాదేవ్పూర్లో ఈ ఘటన జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కాలువ నుంచి మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడిని భండార్పూర్ గ్రామానికి చెందిన మిథున్ సర్కార్గా గుర్తించారు. మిథున్ నిజంగా దొంగతనం చేశాడా లేదా అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. సోమవారం హిందూ వ్యాపారిని జసోర్ జిల్లాలో దుండగులు తలపై కాల్చి చంపారు. అదే రోజు నర్సింగ్ డీలో మణి అనే ఓ దుకాణం యజమానిని కత్తులతో పొడి చంపారు. జనవరి 3న షరియత్పూర్ జిల్లాలో మూకదాడిలో ఖోకన్ చంద్రదాస్ మరణించారు. అంతకుముందు అమృత్ మోండల్, దీపు చంద్రదాస్ వంటి వారు మూకదాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవడానికి వివిధ ఎంపికలను పరిశీలిస్తున్నామని శ్వేత సౌధం ప్రకటించింది. గ్రీన్లాండ్పై నియంత్రణ సాధించేందుకు తమ వద్ద చాలా ఆప్షన్లు ఉన్నాయని, వాటిలో సైన్యాన్ని వాడే అంశం కూడా ఉందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ పేర్కొన్నారు. గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవడం అమెరికా భద్రతా ప్రాధాన్యతకు సంబంధించిన విషయమని, ఆర్కిటిక్ ప్రాంతంలో తమ ప్రత్యర్థులను అరికట్టడం చాలా ముఖ్యమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారని లీవిట్ అన్నారు. ఈ ముఖ్యమైన విదేశాంగ విధాన లక్ష్యాన్ని సాధించడానికి ట్రంప్ అనేక ఎంపికలను చర్చిస్తున్నారని చెప్పారు. కాగా జనవరి 6న గ్రీన్లాండ్పై ట్రంప్ చేసిన ప్రకటనలను వ్యతిరేకిస్తూ యూరోపియన్ దేశాధినేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఆర్కిటిక్లో భద్రతను అమెరికా, నాటో దేశాలు కలిసి సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవిస్తూ ఐక్యరాజ్యసమితి సూత్రాల ఆధారంగా సమిష్టిగా పరిష్కరించుకుందామని విజ్ఞప్తి చేశారు. గ్రీన్లాండ్పై డెన్మార్క్, గ్రీన్లాండ్ ప్రజలకు మాత్రమే నిర్ణయం తీసుకునే హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
ఎంత చేయగలదు సార్? అదే సార్. బ్యూటిఫికేషన్ సివిల్ వర్క్ అయిపోవడం వల్ల దాని ఉన్నంతలో దాన్ని డెవలప్ చేసుకోవాల్సి వస్తుంది. యాక్చువల్గా ముందులోనే సివిల్ వర్క్ సివిల్ ప్లానింగ్ లో ఉంటే ఇది కూడా దాంతో పాటు రంగానప్పుడు మిస్ అయ్యాం. చూద్దాం ఎంత చేయగలదు సార్? అదే సార్. బ్యూటిఫికేషన్ the unique bridge cable stayed for 360 meters length. Right on the spillways. Spillway చూడటానికి అంతా మొత్తం రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తున్నారు. నిర్మాణ పనుల పురోగతిని స్వయంగా పరిశీలిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం 4వసారి పోలవరం పర్యటనకొచ్చారు. ప్రాజెక్టు వ్యూ పాయింట్తో పాటు కాఫర్ డ్యాం, బట్రస్ డ్యాం, ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1, గ్యాప్ 2 పనులను స్వయంగా చూస్తున్నారు. నిర్మాణం చివరి దశకు చేరుకున్న డయాఫ్రమ్ వాల్ను పరిశీలించనున్నారు. ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1, గ్యాప్ 2 పనులతో పాటు డయాఫ్రమ్ వాల్ పనులు పరిశీలించి అనంతరం డ్యాం సైట్ వద్దే అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. గత ప్రభుత్వ పాలనలో నిర్లక్ష్యం కారణంగా నిలిచిపోయిన ప్రాజెక్టు పనులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరుగులు పెడుతున్నాయి. 18 నెలల కాలంలో 13% మేర ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 87.8% మేర జరిగినట్లు తెలిపాయి. 2014-19 మధ్యకాలంలోనే ప్రాజెక్టులో సివిల్ పనులు 72% జరిగాయి. అయితే గత ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 వరకు 5 ఏళ్లలో కనీసం 2% పనులు చేపట్టలేదు. పోలవరం ప్రాజెక్టును అనుకున్న సమయానికన్నా ముందే వీలైతే 2027 పుష్కరాల నాటికే పూర్తి చేస్తామని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.
రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తున్నారు. నిర్మాణ పనుల పురోగతిని స్వయంగా పరిశీలిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం 4వసారి పోలవరం పర్యటనకు వచ్చారు. ప్రాజెక్టు వ్యూ పాయింట్తో పాటు కాపర్ డ్యాం, బట్రస్ డ్యాం, ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1, గ్యాప్ 2 పనులను స్వయంగా చూడనున్నారు. నిర్మాణం చివరి దశకు చేరుకున్న డయాఫ్రమ్ వాల్ను పరిశీలించనున్నారు. ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1, గ్యాప్ 2 పనులతో పాటు డయాఫ్రమ్ వాల్ పనులు పరిశీలించి అనంతరం డ్యాం సైట్ వద్దే అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. గత ప్రభుత్వ పాలనలో నిర్లక్ష్యం కారణంగా నిలిచిపోయిన ప్రాజెక్టు పనులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరుగులు పెడుతున్నాయి. 18 నెలల కాలంలో 13% మేర ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 87.8% మేర జరిగినట్టు తెలిపాయి. 2014-19 మధ్యకాలంలోనే ప్రాజెక్టులో సివిల్ పనులు 72% జరిగాయి. అయితే గత ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 వరకు 5 ఏళ్లలో కనీసం 2% పనులు చేపట్టలేదు. పోలవరం ప్రాజెక్టును అనుకున్న సమయానికన్నా ముందే వీలైతే 2027 పుష్కరాల నాటికే పూర్తి చేస్తామని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. 2026 టీ20 ప్రపంచ కప్ మ్యాచ్లను భారత్ వెలుపలకు తరలించాలన్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను అంతర్జాతీయ క్రికెట్ మండలి తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియా వార్తలు ప్రచురించింది. మంగళవారం జరిగిన వర్చువల్ సమావేశంలో మ్యాచ్లను భారత్లోనే ఆడాలని ఐసీసీ వర్గాలు బీసీబీ అధికారులకు తేల్చి చెప్పినట్లు పేర్కొంది. టీ20 ప్రపంచ కప్ ఆడటానికి బంగ్లాదేశ్ జట్టు భారత్కు వెళ్లకపోతే పాయింట్లు కోల్పోయే ప్రమాదం ఉందని ఈఎస్పీఎన్ క్రికెన్ఫో తెలిపింది. అయితే ఐసీసీ తమకు అలాంటి ఏ విధమైన హెచ్చరికలు చేయలేదని బీసీబీ వర్గాలు పేర్కొన్నాయి. 2026 టీ20 ప్రపంచ కప్లో బంగ్లాదేశ్ తమ 4 గ్రూప్ సి మ్యాచ్లన్నీ భారత్లో ఆడాల్సి ఉంది. ఫిబ్రవరి 7న వెస్టిండీస్తో తరువాత ఇటలీతో జరిగే మొదటి 3 గ్రూప్ మ్యాచ్లు కోల్కతాలో ఆడాల్సి ఉంది. ఫిబ్రవరి 17న నేపాల్తో జరిగే 4వ చివరి గ్రూప్ మ్యాచ్ కోసం వారు ముంబైకి రావాల్సి ఉంది. బంగ్లాలో హిందువులపై హింస పెరిగిపోతున్న నేపథ్యంలో బీసీసీఐ సూచనలతో ఐపీఎల్ జట్టు నుంచి బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజ్ రెహమాన్ను కేకేఆర్ రిలీజ్ చేసింది. ఇందుకు నిరసనగా ఐపీఎల్ ప్రసారాలను నిషేధిస్తున్నట్లు బంగ్లాదేశ్ ప్రకటించింది. టీ20 ప్రపంచ కప్ మ్యాచ్లను భారత్ నుంచి ఇతర దేశాలకు తరలించాలని ఐసీసీని అభ్యర్థించింది. అనేక మంది ద్విచక్ర వాహనదారులు పతంగుల కారణంగా ప్రాణాలు కోల్పోయే ఘటనలు ప్రతి జనవరిలో చోటు చేసుకోవడం సర్వసాధారణంగా మారింది. చైనా మాంజాపై నిషేధం ఉన్నప్పటికీ కొందరు వ్యాపారులు వాటిని విక్రయిస్తూ ప్రజలు పశుపక్షాదుల జీవితాలను పణంగా పెడుతూ ఉంటారు. అలాంటి ఘటనలు చూసి గుజరాత్లో ఓ వ్యక్తి మనసు చలించిపోయింది. అలాంటి ముప్పు నుంచి ప్రజలను రక్షించేందుకు తన వంతు బాధ్యతగా కొంత సమయాన్ని వెచ్చిస్తున్నాడు అహ్మదాబాద్ నివాసి మనోజ్ బావుసర్. 20 ఏళ్ల నుంచి చైనీస్ మాంజా నుంచి ద్విచక్ర వాహనదారుల్ని రక్షించడానికి కృషి చేస్తున్నాడు. ఉత్తరాయణ్ పండుగకు కొన్ని రోజుల ముందు నుంచే మరణాలు ఎక్కువగా సంభవించే ఫ్లైఓవర్లు, వంతెనలపై గాలిపటాల దారాలు ట్రాఫిక్పై పడకుండా లోహపు తీగల్ని కవచంలా ఏర్పాటు చేస్తూ ఉంటారు మనోజ్. ఆయన సమాజ సేవలు అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా భాగమవుతూ ఉంటారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొత్తులు హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందా, పొత్తులు పెట్టుకుంటుందా అన్నదానిపై రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. కాంగ్రెస్ సహజ భాగస్వామి అని టీవీకే పార్టీకి చెందిన నాయకుడు పేర్కొనడంతో ఇరు పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయనే వాదనలు వినిపిస్తున్నాయి. తాము కోరినన్ని సీట్లు ఇచ్చేందుకు డీఎంకే నిరాకరిస్తుండటంతో టీవీకేతో పొత్తు పెట్టుకోవాలని తమిళనాడు కాంగ్రెస్ నాయకులు హైకమాండ్పై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. తమిళనాడు శాసనసభ ఎన్నికలు ఈ ఏడాది ఏప్రిల్లో లేదా మేలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో రాజకీయం రసవత్తరంగా మారింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన డీఎంకే, కాంగ్రెస్లో ఈసారి కలిసి పోటీ చేసే అంశంపై సందిగ్ధత నెలకొంది. తమకు 40 స్థానాలు కేటాయించాలని కాంగ్రెస్ డీఎంకేను కోరింది. 32 ఇస్తామని డీఎంకే చెప్పగా 38 అయినా ఇవ్వాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. ఈ అంశంపై డీఎంకే ఇంకా తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. మరోవైపు ప్రభుత్వంలో తమకు భాగస్వామ్యం కావాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
అంటే మంత్రి పదవులు ఇవ్వాలని అర్థం. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రభుత్వంలో సముచిత స్థానం దక్కాలని ఆశిస్తుందని తమిళనాడు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గిరీష్ చోడంకర్ ఇటీవల వ్యాఖ్యానించారు. అధికారంలో వాటాను ప్రతి పార్టీ కోరుకుంటుందని, ఒకవేళ అధికారమే వద్దు అనుకుంటే ఎన్జీఓగా మారిపోవలసి ఉంటుందని అన్నారు. అధికార భాగస్వామ్యం గురించి చర్చించాల్సిన సమయం వచ్చిందని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ అన్నారు. కూటమి లేకుండా తమిళనాడులో ఏ పార్టీ కూడా ఎన్నికల్లో గెలవలేదని డీఎంకేను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. కార్యకర్తల్ని సంతృప్తిపరచడానికే కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార భాగస్వామ్యం గురించి మాట్లాడుతున్నారని డీఎంకే పేర్కొంది. డీఎంకేతో సీట్ల విషయంలో ఒప్పందం కుదరకపోతే ప్రత్యామ్నాయంగా నటుడు విజయ్కు చెందిన టీవీకే పార్టీతో పొత్తు పెట్టుకోవాలని తమిళనాడు కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. ఇందుకోసం రాహుల్ గాంధీని ఒప్పించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలిసింది. అటు టీవీకే కూడా కాంగ్రెస్తో పొత్తుకు సిద్దమనే సంకేతాలిచ్చింది. లౌకికవాదం, మతతత్వానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో టీవీకే, కాంగ్రెస్ పార్టీ విధానాలు ఒకే విధంగా ఉంటాయని ఆ పార్టీ అధికార ప్రతినిధి ఫెలిక్స్ గెరాల్డ్ అన్నారు. ఆ కోణంలో చూస్తే తాము సహజ భాగస్వాములమని తెలిపారు. తమ అధినేత విజయ్, రాహుల్ గాంధీ మంచి మిత్రులని పేర్కొన్నారు. అయితే ఇరు పార్టీల మధ్య ఎన్నికల పొత్తు కుదరడానికి ముందు కొన్ని అంశాలు పరిష్కరించుకోవాల్సి ఉందన్నారు. అందుకు తమిళనాడు కాంగ్రెస్ శాఖ అడ్డంకిగా ఉందని టీవీకే నేత ఫెలిక్స్ గెరాల్డ్ చెప్పారు. మరోవైపు రాహుల్ గాంధీ సన్నిహితుడు ప్రవీణ్ చక్రవర్తి గతేడాది డిసెంబర్లో టీవీకే అధినేత విజయ్తో భేటీ అయ్యారు. అయితే ఏం చర్చించుకున్నారో బయటకు రాలేదు. తమిళనాడు శాసనసభలో మొత్తం 234 స్థానాలు ఉండగా 2021లో జరిగిన ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ 159 స్థానాల్లో విజయం సాధించింది. అందులో డీఎంకే ఒక్కటే 133 స్థానాల్లో గెలుపొందింది. రామ్లీలా అంటే మనకు గుర్తొచ్చేది రావణ సంహారం, సీతారాముల పట్టాభిషేకం. దేశంలో ఎక్కడ రామ్లీలా జరిగినా చివరగా శ్రీరాముడికి కిరీటం పెట్టి వేడుక చేస్తారు. ఉత్తరాఖండ్లోని ఒక గ్రామంలో మాత్రం రాముడికి బదులుగా పాముకు కిరీటం పెట్టి పట్టాభిషేకం చేస్తారు. వినడానికి వింతగా ఉన్నా దీని వెనుక 122 ఏళ్ల చరిత్ర ఉంది. ఒక రాజు ఆగ్రహం వల్ల మారిన ఈ రామ్లీలా కథేంటో, రాముడికి బదులు వాసుకి, నాగుడికి ఎందుకు పట్టాభిషేకం చేస్తారో ఈ కథనంలో చూద్దాం. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లా భట్వాడి బ్లాక్లోని గోర్షాలి గ్రామంలో జరిగే రామ్లీలకు ఒక ప్రత్యేకత ఉంది. 1903లో ఆలం సింగ్ చౌహాన్ అనే వ్యక్తి తన గురువు మోతీరామ్ నౌటియాల్ మార్గదర్శకత్వంలో తన ఇంట్లోనే రామ్లీల సాధన చేయడం మొదలుపెట్టారు. అలా 3 ఏళ్ల పాటు సాధన చేశారు. 1907లో గ్రామస్తుల సాయంతో వాసుకి నాగ దేవాలయంలో రామ్లీల ప్రదర్శన ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ ప్రదర్శనలో నటులు రాజ కిరీటాలు ధరిస్తున్నారని గూఢాచారుల ద్వారా తెహ్రీ రాజుకు తెలిసింది. సామాన్యులు రాజకిరీటాలు ధరించడం రాజుకు నచ్చలేదు. అది తనకు జరిగిన అవమానంగా భావించి కోపంతో రామ్లీలను నిషేధిస్తూ రాజశాసనం జారీ చేశారు. దీంతో స్థానికులైన మద్బర్ సింగ్, అభిసింగ్ రాణాలు అటవీ వ్యాపారులైన ఖండూరి సోదరులను కలిసి వారి ద్వారా రాజును నిషేధాన్ని ఎత్తివేయాలని కోరారు. శాంతించిన రాజు నిషేధాన్ని ఎత్తివేశారు. కాని రామ్లీల చివరిలో రాముడి పాత్రధారికి పట్టాభిషేకం చెయ్యకుండా కేవలం వాసుకి నాగరాజుకు మాత్రమే పట్టాభిషేకం చేయాలని షరతు పెట్టారు. దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఆచారం కొనసాగుతోంది. ఈ గ్రామంలో జరుపుకునే రామ్లీల అంటే కేవలం వినోదం కాదు, ఇదొక దీక్ష. ఉత్సవాల్లో పాల్గొనే నటులు, కళాకారులు ఎవరూ ఇళ్లకు వెళ్లకుండా ఉత్సవం జరిగే 14 రోజులు గుడిలోనే నిద్రపోతారు. ఉదయాన్నే గ్రామంలో ప్రభాత బేరి నిర్వహిస్తూ సుందరకాండ, హనుమాన్ చాలీసా, రామచరిత మానస్ పారాయణం చేస్తారు. హనుమంతుడి గుడి ముందు యజ్ఞయాగాలు నిర్వహిస్తారు. 14 రోజుల పాటు కఠిన నియమాలు పాటిస్తూ రాముడి సేవలో గడుపుతారు. 122 ఏళ్ల క్రితం రాజు విధించిన షరతును విస్మరించకుండా గ్రామస్తులు నేటికి అనుసరిస్తున్నారు. 14 రోజుల పాటు రామ్లీల నిర్వహిస్తూ కుటుంబాలతో కలిసి ఆనందంగా గడుపుతున్నారు. సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ వెస్ట్ బైపాస్లో కాజా నుంచి గొల్లపూడి వరకు ఒకవైపు వాహనాల రాకపోకలకు అనుమతి ఇవ్వనున్నారు. తాత్కాలిక ఏర్పాటుతో గుంటూరు నుంచి ఏలూరు వైపు వెళ్లే వాహనాలు విజయవాడ మీదుగా వెళ్లకుండా నేరుగా వెళ్లడానికి వీలవుతుంది.
మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణమనాయుడు అందిస్తారు. పశ్చిమ బైపాస్లో కీలక అప్డేట్ వచ్చింది. గుంటూరు వైపు కాజా నుండి వచ్చేటువంటి వాహనాలని ఒక మార్గంలో అనుమతించాలని ఎన్హెచ్ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు సంక్రాంతి నుండి ఆ వాహనాలని అనుమతిస్తామని చెప్పారు. ప్రస్తుతం మనం ఎన్హెచ్ అధికారులు నిర్మిస్తున్నటువంటి పశ్చిమ బైపాస్ వైపు ఉన్నాము. ఒకవైపు ఏమో పశ్చిమ బైపాస్కి ఇటు విశాఖపట్నము వెళ్ళేటువంటి మార్గము, మరోవైపు అయితే ఇటు గుంటూరు కాజా వైపు వెళ్ళే మార్గము. ఇక్కడ వెంకటాయపాలెం వద్ద ఒక టోల్ ప్లాజా కూడా నిర్మించారు. ఇక్కడి నుంచే వాహనాలు ఇటు గుంటూరు కాజా వైపు మీదుగా వెళ్తాయి. ఇది ఒక ప్రధానమైనటువంటి మార్గము. ఇటువైపే ఈ మార్గానికి ఎడమ వైపున సచివాలయము, వెలగపూడి సచివాలయం ఉంటుంది, మరోవైపున విజయవాడ ఉంటుంది. విజయవాడ నగరంపై ఎక్కువగా గుంటూరు వైపు నుండి వచ్చేటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో అవి విశాఖపట్నం వైపు, భువనేశ్వర్ వైపు వెళ్ళాలనుకుంటే ఆ వాహనాలన్నీ విజయవాడ మీదుగానే వెళ్ళాలి. ఈ క్రమంలోనే విజయవాడకి పెద్ద ఎత్తున ట్రాఫిక్ అన్నది వస్తుంది. ఆ ట్రాఫిక్ని తగ్గించాలన్న ఉద్దేశంతోనే ఈ యొక్క మార్గాన్ని నిర్మించారు. మొత్తం ఈ మార్గాన్ని 47 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్నారు. ఒకటేమో గుంటూరు కాజా నుంచి గొల్లపూడి వరకు, గొల్లపూడి నుంచి చిన్నౌటుపల్లి వరకు నిర్మిస్తున్నారు. మొత్తము అది 17 కిలోమీటర్లతో పాటు మిగిలినటువంటి 30 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్నారు. దాదాపు మొత్తం 47 కిలోమీటర్లు దీన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ మార్గం వైపు వాహనాలు సంక్రాంతి నుండి అనుమతించడంతో కొంత ట్రాఫిక్ కూడా తగ్గేటువంటి అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. గుంటూరు జిల్లా కాజా నుంచి గొల్లపూడి మధ్య ఉన్నటువంటి ఈ స్ట్రెచ్చర్లోనే వాహనాలను అనుమతించబోతున్నారు. చెన్నై నుంచి వచ్చేటువంటి వాహనాలు విజయవాడ మీదుగా రాకుండా గుంటూరు మీదుగా నేరుగా ఇటు హైదరాబాద్ వైపు కానీ లేకపోతే విశాఖపట్నం వైపు కానీ వెళ్ళేటువంటి దానికి వీలు ఉంటుంది. అయితే ఏప్రిల్ నాటికి ఏదైతే ఈ మిగిలినటువంటి మార్గం ఉందో ఈ వెస్ట్ బైపాస్లో పూర్తి స్థాయిలో పనులు అయిపోతాయని చెబుతున్నారు. కాజా నుంచి చిన్నౌటుపల్లె మధ్య వరకు మాత్రమే ఈ పనులు ఉన్నాయి. గొల్లపూడి నుంచి అటు చిన్నౌటుపల్లె మధ్య పూర్తి స్థాయిలో ఇప్పటికే పనులు పూర్తయిపోయాయి. గొల్లపూడి నుంచి చిన్నౌటుపల్లె మధ్య ఇప్పటికే పూర్తి స్థాయిలో వాహనాలన్నింటినీ కూడా అనుమతించారు. అనుమతించడంతో చాలా వరకు వాహనాలను కూడా అక్కడ ప్రత్యేకంగా పోలీసులు ఉండి కూడా ఆ వాహనాలను కూడా అటువైపుకు మళ్లిస్తున్నారు. అలాగే కాజా, పొట్టిపాడు టోల్ ప్లాజా సైతం ఈ బైపాస్లోకి విలీనం చేయబోతున్నట్లు కూడా అధికారులు చెప్పారు. అప్పుడు ఏలూరు, విజయవాడ మధ్య ఒక టోల్ ప్లాజా తగ్గిపోయేటువంటి అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ బైపాస్ నిర్మాణం జరిగిందో ఈ బైపాస్ నిర్మాణం వల్ల ఇటు రాజధాని అమరావతి వైపు వెళ్ళేటువంటి వారికి కానీ ఇటు విజయవాడకి అవసరం లేకుండా వాహనాలు రాకుండా వేగంగా విశాఖపట్నం కానీ హైదరాబాద్కి కానీ వెళ్ళేటువంటి మార్గం వైపు వాహనాలని మళ్లించడానికి కానీ పెద్ద వాహనాలకి వీలుగా ఈ రహదారి ఉంటుందని కూడా అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఏదైతే NH-16 విజయవాడ మీదుగా వెళ్తుందో దాన్ని రాష్ట్ర రహదారుల వారికి కూడా అప్పగించనున్నారు త్వరలో అని తెలుస్తుంది. ఈ ఏదైతే బైపాస్, వెస్ట్ బైపాస్ ఉందో దీన్ని నేషనల్ హైవేలోకి కలుపుతామని కూడా అధికారులు చెబుతున్నారు. చెన్నై నుంచి గుంటూరు మీదుగా వచ్చేటువంటి వాహనాలన్నీ విజయవాడ మీదుగా వచ్చి విశాఖపట్నము, భువనేశ్వరు ఈ మార్గాల గుండా వెళ్ళేటివి. అయితే ఆ భారమంతా విజయవాడ నగరం మీద ట్రాఫిక్ పడడంతో నిత్యము ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రహదారులన్నీ కిక్కిరిసిపోయి దీంతోనే ఈ నెల 15 నుంచి సంక్రాంతి నుంచి ఆ మార్గం గుండా కాకుండా వెస్ట్ బైపాస్ గుండా వాహనాలను కూడా అనుమతించేందుకు ఇప్పటికే NH అధికారులు సిద్ధం చేశారు. ఈ వాహనాలు ఏదైతే NH గుండా రావడంతో నేరుగా గుంటూరు నుంచి, చెన్నై నుండి వచ్చేటువంటి వాహనాలు విశాఖపట్నం వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. ఎక్కడా కూడా ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉండనుందని అధికారులు చెబుతున్నారు. మార్చి నెలాఖరు నాటికి వెస్ట్ బైపాస్లో ఉన్నటువంటి పెండింగ్ పనులన్నీ పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలోనే గుంటూరులోని కాజా నుంచి చిన్నౌటుపల్లి వరకు పూర్తి స్థాయిలో 6 వరుసల రహదారిపై వాహనాలన్నింటినీ కూడా అనుమతించినారు. ఈ వాహనాలను అనుమతిస్తే పూర్తి స్థాయిలో ఏదైతే విజయవాడ పైన పడేటువంటి ఏదైతే ట్రాఫిక్ భారం ఉందో పూర్తిగా తగ్గనుందని కూడా రోడ్డు రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. కెమెరామ్యాన్ సాయితో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, వెస్ట్ బైపాస్ నుంచి.